కాలేజ్ విద్యకు వెళుతున్న విద్యార్థులు ఆ తరగతుల్లోనూ చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు. మండల కేంద్రమైన అమృతలూరు హైస్కూల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సోమవారం నగదు బహుమతులు అందజేశారు. హెచ్ఎంకే నిరీక్షణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఈ బహుమతులను పంపిణీ చేశారు. మండలంలో ప్రథమ స్థానం సాధించిన అమృతలూరి రాజీవ్కు 4,000 రూపాయలు, పాఠశాలలో ద్వితీయ స్థానం సాధించిన కె షారోన్కు 3,500 రూపాయలు, మూడవ స్థానంలో నిలిచిన షేక్ సమీరాకు 3,000 రూపాయలు బహుకరించారు. ఈ క్రమంలో 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు శ్వేత, మహి, మునీర్, బాషా, లక్ష్మి, శ్రీనివాస్, అనూష, భార్గవ్ గాంధీలకు ఒక్కొక్కరికి 1,000 రూపాయలు చొప్పున అందజేశారు. విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ ఆరెమండ వినయ్ బాబు, ఆర్మీ హవల్దార్ చదలవాడ శివకృష్ణ బహుమతులకు ఆర్థిక సహకారం అందించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు గల్లు సూర్యనారాయణ, కొడాలి కోటేశ్వరరావు, మండవు మల్లేశ్వరి, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను మా నాన్న పేరు మీద, అట్లాగే కొత్తపల్లి మాధవరావు గారు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ మిస్సెస్ పేరు, అంటే ఓన్లీ గర్ల్స్ తీసుకుంటారు. మరి ఈ కార్యక్రమం చేస్తుంటే ఈ సంవత్సరం అడిషనల్గా 1000 మార్కులు 500 పైన వచ్చిన వారికి మన విద్యా కమిటీ చైర్మన్ గారు గణయ్య గారు ఇస్తుంటే ఇంకా మిగులు ఉన్నాయంటే మన శివకృష్ణ నేను కూడా ఇస్తానని అట్లాగే అందరికీ స్వీట్ ప్యాకెట్ ఇస్తానని ఇచ్చారు. అంటే ఒక్కొక్కళ్ళు కలుస్తున్నారు. గతంలో మేము ఇద్దరితో బయలుదేరింది, ఇంకా కలుస్తున్నారు. మీరు ఆలోచించుకుని ఎందుకు మీకు చెబుతున్నారంటే మీరు మీ తమ్ముడికి మీ చెల్లెళ్ళకి ఇళ్ళ దగ్గర చెప్పాలి. ఇక్కడ మంచి వాతావరణం, చక్కటి స్కూళ్ళు, మంచి ఉపాధ్యాయులు, మరి వీళ్ళందరూ ఉన్నారు. మీరు ఇక్కడే చదివించుకోండి, డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అని చెప్పాలి. మరి డబ్బులు ఖర్చు పెట్టుకుని అనేకంగా మరి పొద్దున్నే 6కే క్యారేజ్ తీసుకెళ్ళడం, మరి అక్కడ ఉండటం ఎందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇరుకు గది మనకు చక్కటి వాతావరణం. అందుకని మీరు చేయాల్సిన సహాయం వల్ల ఇప్పుడు మేము చేసే సేవా కార్యక్రమాల లాగా మీరు చేసే సేవా కార్యక్రమం మీ దగ్గర చుట్టుపక్కల ఇళ్ళ వారందరూ కూడా ఇక్కడ మంచి మాస్టర్లు ఉన్నారు, బాగా చెప్తారు. మీరు ఇక్కడ చేరిపోయింది సౌకర్యాలు అంతే చక్కగా ఉంది, మంచి వాతావరణం, చక్కటి సౌకర్యం. మరి ఇంకా దాతలు వచ్చి ఇంకా అవసరమైతే ఇంకెవడానికి సిద్ధంగా ఉన్నారు. కంప్యూటర్స్ నేర్పుతున్నారు, కావాల్సిన బలం ఇస్తున్నాం, మినరల్ వాటర్ వస్తుంది. మరి ఇక్కడ లేని అంటూ లేవు. మరి ఇవన్నీ మీరు చెప్పి ఎక్కువ మంది పిల్లలను చేర్చి ఎక్కువ మంది పాస్ అయ్యేట్టు చేసి వాళ్ళ జీవితాలు ఉపయోగపడేట్టుగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. మీరే డబ్బులు ఖర్చు పెట్టాలి, అది చేయాలని కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమానికి మరి ప్రధాన కారకులు ఉపాధ్యాయులు వాళ్ళు చక్కగా మరి టయానికి వచ్చి వెళ్ళిపోవచ్చు. కానీ పొద్దున్నే ఇంటికి వచ్చి సాయంత్రం 6 దాకా ప్రైవేట్ క్లాస్ మరి ప్రతి స్టూడెంట్ని వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటి, వాళ్ళు చదువుతున్నారా లేదో కూడా చక్కటి జాగ్రత్త తీసుకుని వాళ్ళందరినీ కూడా చదివించడం సంతోషకరం. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా నేను గతంలోనే చెప్పాను, మనం అందరం కూడా మీరే తలో 10 రూపాయలు 20 రూపాయలు వేసుకుని సన్మానం చేయాలి. అప్పుడు వాళ్ళ సంతోషం, నేను చేయటం కాదు. కాబట్టి మనం వాళ్ళని గౌరవించాలి. అట్లాగే మీరు చేయాల్సింది పెద్ద అయినాక నేను ఇక్కడ చదువుకుంది 600 చెప్తే నేను మిగిలిన చదువుకోవాలి, కానీ మన ఊరు మన స్కూల్ అనే ఉద్దేశంలో సంవత్సరానికి 3-4 కార్యక్రమాలు కంపల్సరీ చెప్పాలి. ఏయో చేస్తూ ఉంటే పాఠశాలలో పాస్ అయ్యారు. కానీ ఈ సంవత్సరం 80% ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ ద పాస్ మార్క్. అంతేకాదు 9 మందికి 500 మార్కులు పైన సాధించాము. మరి ఈ విజయంలో టీచర్స్ అందరూ ఎక్కువగా కష్టపడ్డారు. మొదటి నుంచి కూడా జూలై నుంచే ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేకంగా ఒక అమ్మాయికి సైన్స్లో 100 మంది వచ్చింది. పద్మావతిని అమ్మాయి ఒక టీచర్గా చేస్తుంది. అది దాని తర్వాత 1998 సంవత్సరంలో 7 వచ్చింది 500 పైన. వాళ్ళందరూ కూడా బాగా సెటిల్ అయిపోయి ఉన్నారు. తర్వాత ఇప్పుడు 10 మంది దాకా 500 పైన ఇచ్చిందని చెప్పని వాళ్ళ పేపర్లో తీసినట్టున్నారు. అది చాలా సంతోషకరంగా ఉంటారు. ఎందుకంటే పవన్ పిల్లలందరూ చాలా తెలివిగా పిల్లలు. ఆ తెలివితేటలు బాగా చదువులో ఉపయోగించి మీకు అన్ని మార్కులు వచ్చినాయి అంటే ఎవరు